Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 May 19th Sunday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 17th బరాస్పరా స్టేడియం గువాహతి అస్సాంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేస్తే 8 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ రియాన్ పరాగ్ అండ్ అశ్విన్ నుంచి మాత్రమే బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ ఎవరి దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ లేకపోవడం వల్ల జస్ట్ 144 టార్గెట్ అయితే సెట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ ని లాస్ట్ 18.5 అవర్స్ వరకు తీసుకువెళ్లారు. బట్ బ్యాడ్ లక్, లోయెస్ట్ స్కోర్ కావడం వల్ల ఆ స్కోర్ ని డిఫెండ్ చేయలేకపోయారు. సో ఈ రోజు మ్యాచ్ కూడా ఈ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు ఈ మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ లాస్ అవుతూ వస్తున్నారు. వీళ్ళైతే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే అయ్యారు. బట్ వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లాస్ అవడం వలన అయితే పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లోనే ఉండిపోయారు. సో ఈ రోజు మ్యాచ్ కూడా వీళ్ళు లాస్ అయితే మాత్రం థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. సన్ రైజ్ రావచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీరియస్ గా ఆడటానికి ప్రయత్నిస్తారు ఈ రోజు. ఇక ఈ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సందీప్ శర్మ అండ్ ట్రెంట్ బోల్ట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఆర్ఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో స్లో గేమ్ అనేది చూసాం వీళ్ళ నుంచి. సో దాని వలన మ్యాచెస్ కూడా లాస్ అయ్యారు వీళ్ళు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లోకి అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే ఎక్సలెంట్ ఉంది. లోయెస్ట్ స్కోర్ ను కూడా డిఫెండ్ చేసే బౌలర్స్ అయితే వీళ్ళకి పెర్ఫెక్ట్ ఉన్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు వస్తారు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 9 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అండ్ 1 మ్యాచ్ అబౌండెడ్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ రైన్ వలన అబౌండెడ్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ అయితే వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళు ఈ సీజన్ మొత్తానికి ఓన్లీ 3 మ్యాచెస్ మాత్రమే లాస్ అయ్యారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. అండ్ వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లో న్యూ ప్లేయర్స్ ని ఆడించడానికి అయితే ట్రై చేస్తారు. వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా బానే ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ ఆడటం లేదు. అతని ప్లేస్ లో గుర్బాజ్ ని ఆడించడానికి అవకాశం ఉంది. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రీ రసల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు కేకేఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే వీళ్ళకి ఉంది. అండ్ బౌలింగ్ యూనిట్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే వీళ్ళకి పెర్ఫెక్ట్ ఉన్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఈ మ్యాచ్ లోకి దిగుతారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బరాస్పరా స్టేడియం గువాహతి అస్సాంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ దే అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఈ రోజు వర్షం పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఆన్ పేపర్ ప్రకారం కోల్కతా టీం అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ కేకేఆర్ ఈ మ్యాచ్ అంత సీరియస్ గా తీసుకోరని నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం.
సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.